ఈసారి అధికారంలోకి ఏ పార్టీ వస్తుంది అంటారు? మేము వైసీపీ వస్తే మంచిది అనుకుంటాం. ఎందుకు వైసీపీ అంటే ఏం చెప్తారు? అంటే పేదవాళ్ళకి బాగా సహాయంగా ఉంటుంది, అన్ని వసతులు బాగున్నాయి, అన్ని పథకాలు మాకు వర్తిస్తున్నాయి. దాంతో మేము బాగుంది అనుకుంటున్నాం. అదే వస్తే మేలు అనుకుంటాం. అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? అభివృద్ధి అంటే జరిగిందంతా అభివృద్ధే కదా. ఏమి జరగలేదు. పోర్టులు జరుగుతున్నాయి, స్కూళ్ళు బాగుపడ్డాయి, కాలేజీలు బాగుపడ్డాయి, పిల్లకాయల చదువులు బాగుపడ్డాయి. ఇంకా అదే కదా అభివృద్ధి. ఇంకేముంది? పిల్లకాయలు బాగా చదువుకున్నారు, అభివృద్ధి చెందినట్టే కదా. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో జరిగినాయా? టీడీపీ ప్రభుత్వంలో ఈ స్కూళ్ళు అన్ని పాడుపడిపోయాడు. ఇలా ఒక స్కూల్ అన్నా కరెక్ట్గా ఉన్నిందా? ఆడపిల్లకాయలు ఏదైనా పాసుకు పోవాలన్నా పాలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా? ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా? మేము ఇదే రావాలనుకుంటున్నాం. ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? జగనే కదా. జగనే కావాలని మా కోరిక. జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా? మంచి జరుగుతుంది. ఏం జరుగుతుంది? మీకు ఏం జరిగింది? రైతు భరోసా చేస్తాడు. రైతు భరోసా. ఏమైనా పంటలు ఏమైనా నష్టపోతే నష్టపరిహారం ఇస్తా. నీళ్లు వదులుతున్నాడా? నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు బాగా వస్తున్నాయి. పంట రేట్ మంచి వస్తుందా? పెన్షన్ డబ్బులు ఇస్తున్నారు, అన్ని బాగానే చేస్తున్నారు. బాగుంది ప్రభుత్వం. ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయి. అప్పుడు వచ్చాయి. అప్పుడు పెన్షన్ డబ్బులు కాచలు పెట్టి సంఖ్యలకి ఇచ్చేది పెన్షన్ ఇంటికి ఇస్తున్నారు. వాలంటీర్లో బాగుందా ఈ సంస్థ? బాగానే ఉంది. మాకేమో ఈసారి ఇదే ప్రభుత్వం కావాలా, వేరే ప్రభుత్వం రావాలా? నేను జగన్ పార్టీ ఇదే ప్రభుత్వం రావాలా. మేము గత 30 సంవత్సరాల నుంచి ఇదే గ్రామంలో ఉన్నాము. జగన్ ప్రభుత్వం వల్ల చాలా మేలు జరుగుతుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రైతులకి రైతు భరోసా వస్తుంది. ఇంకా అంతకుముందు మనకి ఒడ్లు రైతు భరోసా కేంద్రాన్ని తోలేవాళ్ళమి. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ సంస్థలో రైతు భరోసా కంటే ఎక్కువ రేట్ ఇస్తున్నారని చెప్పి మనకి బయటికి తోలుతున్నాము. సచివాలయాలు కానీ మామూలుగా గ్రామ పరిధిలో డెవలప్మెంట్ మాత్రం బాగానే ఉంది. రైతులకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. కరెంటు ఇస్తున్నారా? కరెంటు 8 hours, వాటర్ గానీ 8 hours ఇస్తున్నారు. మీకు ఏదైనా పంట నష్టమైన నష్టపరిహారం గానీ? పంట నష్టపరిహారం అనేది మాకు ఎప్పుడు ఇవ్వలేదు. రాసుకోమాతారు అంతే గానీ మాకు పంట నష్టపరిహారం లేదు. మరి ఎలా అనిపించింది? టీడీపీ ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వంలో బాగుందా? అంటే 2 ప్రభుత్వాలు బాగానే ఉన్నాయి. అప్పుడు ఆ ప్రభుత్వంలో బాగానే ఉంది, కానీ జగన్ ప్రభుత్వంలో బాగానే ఉంది. కానీ జగన్కి మన రాష్ట్రానికి నిధులు లేక అందువల్ల సరిగ్గా డెవలప్ చేయలేదని మేము అనుకుంటున్నాం. ఈసారి మార్పు కోరుకుంటారా, ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా? అంటే మనం చెప్పలేం కదా, ప్రజలు ఏది ఇస్తే అది. సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు? సీఎం మళ్ళీ మేమైతే జగనే వస్తారని అనుకుంటున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ .news